వీకెండ్ విత్ జర్నలిస్ట్ అయ్యి ఈ వారం కీలక అంశాలే జోడు చేసుకున్నాయి రాజకీయంగా ఇటు ఆంధ్రప్రదేశ్ లో అలాగే దేశవ్యాప్తంగా కూడా. ప్రధానంగా సిపి కీలక నిర్ణయం తీసుకోబోతుందా, జిల్లా అధ్యక్షుల ఎంపిక అయితే అయిపోయింది. 2.0 దిశగా అడుగులు వేస్తున్నాను అంటూ జగన్మోహన్ రెడ్డి గారు కీలక సంకేతం ఇచ్చారు. అలాగే లిక్కర్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి తవ్వే కొద్దీ ఆధారాలు బయటకు వస్తున్నాయా, కీలక వ్యక్తులు అరెస్ట్ అవుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఫైనల్ టార్గెట్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఏ క్షణంలో ఏం జరుగుతుందో అనే టెన్షన్ అయితే వైసీపీ నేతల్లో రోజు రోజుకి కావాలని పెరుగుతోందా, పెంచుతున్నారా అనేది. అలాగే ఈ లిస్ట్ లో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ నుంచి అరెస్ట్ కాబోయే వాళ్ళ లిస్ట్ లో విడతల రజనీ పేరు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కూడా చేర్చబోతున్నారా, ఇదొక కీలకమైన అంశం. అలాగే అమరావతికి ప్రధానంగా ఆల్రెడీ 2.0 అంటే పునర్నిర్మాణానికి సంబంధించి 2.0 దిశగా అడుగులు. మోడీ అయితే వచ్చారు ప్రారంభోత్సవానికి సంబంధించి. అయితే ఇక్కడ అమరావతిలో ప్రధానంగా మోడీ కావాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, లేదంటే అమరావతికి, అలాగే కేంద్రం ఇచ్చే సాయం కావాలా అనేది. తాజాగా జరిగిన సింహాచలంలో జరిగిన ప్రమాద ఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి నిర్లక్ష్యం ఎవరిది అనేది ప్రభుత్వ తరపున సమీక్షించారు. మంత్రులు వెళ్ళారు, అక్కడికి అధికారులు వెళ్ళారు. అయినా సరే కొద్ది రోజులకే ఈ ఘటన జరగడం. మరికొన్ని కీలక అంశాలకు సంబంధించి చర్చించే ప్రయత్నం చేద్దాం ఇవాళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ స్థాయిలో. సార్, ప్రధానంగా జిల్లా అధ్యక్షుల ఎంపికతో వైఎస్ఆర్సీపీ ఒక కీలక అడుగు ఏమైనా వేసిందా? 2.0 దిశగా ఇప్పుడు ఎలా ఉండబోతుంది అనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు తాజాగా చెప్పిన మాటలు చూస్తే ఎలా చూడాలి? కొత్త ఏమీ లేదు. అది 2-3 టర్మ్స్ నుంచి కూడా మాట్లాడుతున్నారు. అది కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. సంస్థాగత నిర్మాణం వైపుకి అడుగులు వేస్తున్నారు. ఇంతకు ముందు లేనటువంటి పనిని ఇప్పుడు చేసుకొస్తున్నారు. ఇంతకుముందు సంస్థాగత నిర్మాణం అంటే జిల్లా అధ్యక్షులు ఉండేవాళ్ళు, అప్పుడు కూడా అదే సందర్భంలో ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఉండేవాళ్ళు. అది కాకుండా ఇప్పుడు బూత్ స్థాయి దాకా కమిటీలు వేయాలనుకోవడం, అలాగే మండల స్థాయి అని అట్లాగా వరుసపెట్టి కమిటీలు. వీటికి తోడుగా జగన్ పలువురి మాట వినేటట్టుగా పొలిటికల్ అడ్వైజరీ కమిటీ పిఎస్సి ఒకటి వేయటం, ఇవి తనలో వచ్చినటువంటి మార్పుకి సంకేతం. తను మాట్లాడితే వినాల్సిందే తప్పించి ఎవరి మాట వినడు అన్నటువంటి దశ నుంచి 10 మందిని కూర్చోబెట్టి మాట్లాడించి వాళ్ళతో వినేటటువంటి కాన్సెప్ట్ ఒకటి బిగిన్ చేయటం. అట్లాగే జిల్లాల అధ్యక్షులతో మీటింగులని, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో మీటింగులని వరుసగా. ఒకప్పుడు తను అధికారంలో ఉన్నప్పుడు ఏ పని చేయలే పార్టీ పరంగా, అంతా ప్రభుత్వం పనే చేసుకొచ్చాడు. ఇప్పుడు ఉట్టి అధికారం లేదు కాబట్టి ఉట్టి పార్టీ పనే చేస్తున్నాడు. ఈ సందర్భంగా పార్టీ నాయకులకి కార్యకర్తలకి అందుబాటులో ఉంటున్నాడు. అది తనలో వచ్చినటువంటి మార్పు. ఒకప్పుడు వైసీపీ అంటే జగన్, జగన్ అంటే వైసీపీ అన్నట్టుగా ఉండేది. ఇప్పుడు కొంతమంది కార్యకర్తల్ని, నేతల్ని, లేదంటే కీలక నాయకులకి బాధ్యతలు అప్పచెప్పడం, అది మార్పా లేకపోతే భవిష్యత్తులో ఏమన్నా ఒక వ్యూహాత్మక స్కెచ్ ఏమన్నా వేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు? ఇందులో స్కెచ్లే ఉంటాయి. ఏదో ఒక రొటీన్ ప్రాసెస్. ఇంతకుముందు చేయలేదు, ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఇంతకుముందే చెప్పుకున్నట్టు మనం గెలవనప్పుడేమో ఇప్పుడే వేస్తే కమిటీలు గొడవలు వస్తాయి అని ఆగడం, అధికారంలోకి వచ్చినప్పుడే ఏ కమిటీలు లేకపోయినా గెలిచాం కదా అనేటటువంటి ఫీలింగ్తో ఉన్నారు. బట్ సంస్థాగత నిర్మాణం అవసరం ఏంటనేది మొన్న ఎన్నికల ముందు తెలిసింది. ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడే సంస్థాగత నిర్మాణం ఉంటే స్థానిక ప్రజల యొక్క వెర్షన్ ఆయనకి తెలిసేది. అలాగే పబ్లిక్ దగ్గరికి తమ అభిప్రాయాన్ని తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయ్యేవాళ్ళు. మొన్నటిసారి ఒక పెయిడ్ టీం ఐప్యాక్ వాళ్ళు, లేకపోతే అదేదో ఒక ఇది పెట్టారు కదా, గృహ సారథులు, అట్లాగా డబ్బులతో పనిచేసేవాడు వెళ్ళినప్పుడు అందులో మానవ సంబంధాలు ఉండవు, హ్యూమన్ టచ్ ఉండదు, కేవలం కమర్షియల్ ఇంపాక్ట్ మాత్రమే ఉంటుంది. జగన్ గారు ఇచ్చారు, ఇది ఇస్తున్నాం మీకు, ఈ టైప్లోనే ఉంటుంది. అలా కాకుండా అమ్మా మన పార్టీ ఇదిగో ఇంత చేసామమ్మా, వాళ్ళు చెప్పేది అబద్ధమమ్మా, గతంలో కూడా మోసం చేశారమ్మా, ఇది ఎప్పుడు చెప్తాడు? నేను పార్టీ, నాది పార్టీ, నా జగను అనుకున్నప్పుడు. అది ఇప్పుడు ఆ రోజున మిస్ అయింది. మిస్ అవ్వడం వలన నష్టపోయాడు. ఇప్పుడు దాన్ని సరి చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. సార్, సైన్యం ఉండడం వేరు, అలాగే సైన్యానికి ఒకే అధిపతి ఉండడం వేరు. ఇప్పుడు ఆ సైన్యాధిపతుల సంఖ్య పెంచడానికి ఒక నిర్ణయం తీసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే ఒక పక్క లిక్కర్ స్కామ్ లో ఇవాళ రేపు ఆయన అరెస్ట్ అవుతారు అనే ప్రచారం జరుగుతుంది. ఏమన్నా ప్రిపేర్ చేస్తున్నారా? ఆ కోణంలో నేను అడుగుతున్నాను. అంత భయపడే అంత సీన్ ఏం లేదు. అతను భయపడతాడని ఎవరు అనుకోరు. ఇంకోటి, అతన్ని అరెస్ట్ చేసే ధైర్యం వీళ్ళు చేస్తారన్నది కూడా డౌటే. జగన్ అరెస్ట్ చేసి ఇప్పుడు ఏం చేస్తారు? ఓ 4 రోజులు జైల్లో పెట్టగలరు, జీవితకాలం అయితే జైల్లో పెట్టలేరు కదా. మళ్ళీ 5వ రోజు నుంచి బయటకు వచ్చి రోడ్డు ఎక్కాడు అనుకోండి, వీళ్ళకి సర్వనాశనం. జగన్ని వాళ్ళు కొట్టాలనుకుంటుంది నాకు తెలిసి, జగన్ని జైల్లో పెట్టాలని కాదు, జగన్ మీద నిరంతరం బుర్ర చల్లడానికి ఒక టాపిక్ కావాలా, రోజుకో టాపిక్. జగన్ చుట్టూ ఉన్న చతురంగ బలాల్ని దెబ్బతీయటం, అదొక మహాభారత రామాయణాల్లోనైనా
లేకపోతే చాణక్య నీతిలోనైనా యుద్ధతంత్రం, శత్రువుని తన చుట్టూ ఉన్నటువంటి చతురంగ బలాలకు దూరం చేసి ఒంటరి వాడిని చేసి ఏడిపించడం అనేటటువంటిది. అందులో వ్యూహంలో భాగంగా అతని చుట్టూ ఉన్న వాళ్ళందరి మీదనే ఏదో ఒక కేసులు. ఇప్పుడు లిక్కర్ కేసులోకి సంబంధించి మీరు చెప్పినటువంటి కోణంలోనే ఉంటాయి. ఆ విజయసాయి రెడ్డిని వాళ్ళు కాదు అది చూసింది, కేసిరెడ్డి చూశాడు, కేసిరెడ్డి తర్వాత జగనే చూశాడు అనేది ఓ పక్కన సిఐడినే చెప్తోంది. మధ్యలో మళ్ళీ వచ్చేసేసి వీళ్ళ దగ్గరికి డబ్బులు త్రూ వీళ్ళ ద్వారా వెళ్ళింది. అక్కడ 2 వెర్షన్స్ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. ఓ పక్కన కేసిరెడ్డిని పెట్టుకున్నాక ఇంకా మళ్ళీ మిథున్ రెడ్డికి ఎందుకు చెప్తారు, అందులో విజయసాయి రెడ్డి ఎందుకు చెప్తారు? వాళ్ళిద్దరికి ఒకరికొకరికి పడదు. రాజకీయం గురించి బాగా తెలిసిన వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి బాగా తెలిసిన వాళ్ళు 4 గ్రూపులు అయినాయి అని ఇంతకుముందు వీళ్ళ పత్రికలే రాసినాయి కదా. సజ్జలు ఒక గ్రూపు, సుబ్బారెడ్డి ఒక గ్రూపు, విజయసాయి రెడ్డి ఒక గ్రూపు, మిథున్ రెడ్డి ఒక గ్రూప్ అని చెప్పి, మిథున్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళందరూ ఒక గ్రూప్, వాళ్ళందరూ జగన్ గ్రూపు, విజయసాయి రెడ్డి ఒక గ్రూప్, ఇట్లా గ్రూపులుగా తయారైందని ఇంతకుముందే రాస్తారు వీళ్ళే. అట్లాంటప్పుడు పరస్పర శత్రువులు లేదా పరస్పర విరుద్ధమైనటువంటి వాళ్ళు ఒక పని ఎట్ట చేస్తారు ప్రాక్టికల్గా? కాబట్టి అక్కడ ఏం లేదు. ఒకటి ముందేంటంటే జగన్ చుట్టూ ఉండే వాళ్ళందరి మీద ఏదో కేసులు పెట్టి వాళ్ళకి భయం పుట్టాల, జగన్ దగ్గరికి వెళ్ళాలంటే వణుకు పుట్టించాల, జగన్కి దూరం అవ్వాలనిపించాలా, వీలైతే వేరే పార్టీలకు వెళ్ళిపోయేలా చేయాలి. ఇప్పుడు మెయిన్ ప్రధానంగా టార్గెట్ చేస్తుంది ఏంటంటే వైసీపీకి సంబంధించిన ఎంపీలని తెలుగుదేశం వైపుకో బీజేపీ వైపుకో, తెలుగుదేశం వైపు వద్దనుకుంటున్నారు, బీజేపీ వైపుకి తరిమేద్దామని చూస్తున్నారు. అదే సందర్భంలో ఎమ్మెల్యేలని జనసేన వైపుకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు, రాజ్యసభ సభ్యుల్ని తెలుగుదేశం వైపుకి తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి అక్కడ బీజేపీ 50-50 అడుగుతుంది. ఓవరాల్గా జగన్కి ఏ ప్రజాప్రతినిధి లేకుండా చూస్తే తద్వారా జగన్ ఒంటరోడైతే ఇక ఆ తర్వాత అతనికి రాజకీయ భవిష్యత్తు ఉండదు అనేటటువంటిది తెలుగుదేశం స్కెచ్గా ఉంది. దానికి అది జగన్కి తెలుసు. కానీ నాయకులు కూడా అతను ఏం చూస్తాడు, ఫైనల్గా ఎవరు తన వెంట ఉన్నాడో చూసుకుంటాడు. 2009లో బయటకు వచ్చేసే రోజున కాంగ్రెస్ నుంచి వెనకాలందరినీ పోగేసుకుని రాలేదు అతను. నేను వెళ్తున్నా, నా వెనకాల వచ్చేవాళ్ళు రండి అన్నాడు. అంబటి రాంబాబు లాంటి వాళ్ళు నమ్మి వచ్చారు. అదే సందర్భంలో మోపిదేవి నమ్మి వచ్చాడు, సుభాష్ చంద్రబోస్ నమ్మి వచ్చాడు. మిగతా వాళ్ళందరూ ఎవరు నమ్మి రాలేదు కదా. 90% మంది అటే ఉన్నారు కదా కాంగ్రెస్ వైపే. మరి జగన్ తన ప్రస్థానం ఏమన్నా ఆగిపోయిందా? ఆ తర్వాతన మళ్ళీ ఓడిపోయిన టైంలో 23 మంది ఎమ్మెల్యేలు వెళ్ళిపోయారు. నాతో ఉండేవాళ్లే నా వాళ్ళు అన్నారు. అంత మాత్రాన జగన్ వాళ్ళందరినీ భయపడి బతిలాడుకునే వెనక్కి తెచ్చుకోలేదు కదా. అట్లాగే ఇప్పుడైనా అంతే, ఉన్నోళ్ళు తన మనుషులు, లేనోళ్ళు తీపి గుర్తులు, అంతే నడుస్తుంది అదంతా. సరే, ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు చుట్టూ విజయసాయి రెడ్డి గారు చెప్పిన కోటరీ అలానే ఉందా? ఆ కోటరీలో నుంచి ఆయన మిస్ అయ్యి ఉంటాడు. ఆయన కూడా కోటరీలే కదా. అప్పుడు కోటరీ అని ఆయన కూడా అనేవాళ్ళు. ఇప్పుడు విజయసాయి రెడ్డి మిగతా వాళ్ళు కోటరీ అంటున్నాడు. ఎవరి దాళ్ళది లెక్కే. కోటరీ అంటే అధికారంలో ఉన్నప్పుడు వర్కౌట్ అవుతుంది, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏముంటది, అధికారంలో ఉన్నప్పుడు ఏంటి, అధికార ఫలాన్ని మిగతా వాళ్ళకి దక్కనీయకుండా అందరూ తామే జుర్రుకుంటారు చుట్టూ ఉన్నోళ్ళు. అది కోటరీ చేసే పని. విపక్షంలో ఉన్నప్పుడు కోటరీ ఏం చేస్తుందని, ఇప్పుడు జిల్లాల అధ్యక్షుల మీటింగ్ కోటరీ వాళ్ళు పెట్టించినట్ట, లేకపోతే కార్యకర్తల సంగతి రోజు జగన్ మాట్లాడేది కోటరీ వాళ్ళు పెట్టించినట్ట. కోటరీ ఎప్పుడు కూడా అధికారం ఉన్నప్పుడు అధికారులు ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐఏఎస్ ఉన్నాడు, తనకు పోస్టింగ్ కావాలా, ఒక ఐపీఎస్ ఉన్నాడు, తనకు పోస్టింగ్ కావాలా, లేకపోతే ఒక కాంట్రాక్టర్ ఉన్నాడు, తనకు పని కావాలా, ఓ పారిశ్రామికవేత్త ఉన్నాడు, తనకు భూమి కావాలా, ఇట్లాంటి వ్యవహారాల్లో ఎవరిని అప్రోచ్ అవ్వాలి అనుకున్నప్పుడు జగన్తో చెప్పగలిగినోడు ఎవడున్నాడు అని చూస్తారు. ఆ చూసినప్పుడు కనిపించే ఫేసులు అంటే వీళ్ళ మాట తెలుసుకుని, వీళ్ళ ప్రపోజల్ తెలుసుకుని జగన్ దగ్గరికి వెళ్ళి చెప్పగలిగినటువంటి వాళ్ళు, అదే కోటరీ అంటాం. ఇప్పుడు చంద్రబాబు దగ్గరైనా అంతే ఉంటారు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గరైనా అంతే ఉంటారు. కాకపోతే కోటరీని దాటి చూడగలుగుతామా అంటే విపక్షంలో ఉన్నప్పుడు అంటుంటాం, అధికారంలోకి ఉన్నప్పుడు రానియరు దగ్గరికి, అది సహజం అనమాట. కానీ ఒకటి సార్, ఇప్పుడు ఇందాక చెప్పుకున్నట్టు నియోజకవర్గాల్లో 2 వర్గాలు ఉన్నాయనేది అధికారంలో ఉన్నప్పటి నుంచి ఉంది ఆ పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు దాన్ని చక్కబెట్టే ప్రయత్నం చేయలేదు. కానీ ఇప్పుడు జిల్లా అధ్యక్షులకి ఆ బాధ్యతలు అప్పచెప్పారు, మీరే సమన్వయపరచుకోండి ఎక్కడ ఎలాంటి విభేదాలు లేకుండా అనేది. అంటే ఆ పని జగన్మోహన్ రెడ్డి గారు చేయలేక ఇక చేయడం ఆయన వల్ల కాదని ఇప్పుడు వీళ్ళకి అప్పచెప్పారు. అదొక టాస్క్ అవుద్దా రేపు పొద్దున్న? ఏం లేదు, అక్కడ తెలుగుదేశం పార్టీ ఒక నియోజకవర్గానికి 2-3 ప్రోత్సహిస్తుంది. వైసీపీకి అట్లాంటి ప్రోత్సహించే అలవాట్లేదు ఫ్రమ్ ద బిగినింగ్. వాస్తవంగా చెప్పాలంటే ఒకప్పటి తెలుగుదేశం ఫార్ములా జగన్ ఫాలో అవుతున్నాడు, ఒకప్పటి కాంగ్రెస్ ఫార్ములా తెలుగుదేశం ఫాలో అవుతుంది. తెలుగుదేశం ఇంతవరకు ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడిని ప్రమోట్ చేసేది,
ఇద్దరు ముగ్గురిని చేసేది కాదు. అయితే ఎన్టీఆర్ దెబ్బతిన్న తర్వాతన చంద్రబాబు గారు పవర్ చేపట్టిన దగ్గర నుంచి ఆయనకి అర్థమైంది. అప్పుడు ఏంటది, ఒక పట్ల అతని పేరేంటి పరిటాల రవి, లేకపోతే దేవినేని నెహ్రూ, గోరంట్ల బుచ్చి చౌదరి, ఇట్లాంటి వాళ్ళు ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాల్లో పట్టు వాళ్ళదే, వాళ్ళకి అట్లా అప్పచెప్పేశాడు ఎన్టీఆర్. వాళ్ళని ఇచ్చి పార్టీని తన గ్రిప్లోకి తెచ్చుకోవడానికి టైం తీసుకోవాల్సి వచ్చింది చంద్రబాబు. కాబట్టి అప్పటి నుంచి ఏం చేశారు చంద్రబాబు, ప్రతి నియోజకవర్గంలో ఇద్దరు ముగ్గురిని ప్రోత్సహిస్తారు. అవసరమైతే ఒకళ్ళు ఎమ్మెల్యే, ఒకళ్ళు ఎమ్మెల్సీ, ఒకళ్ళు ఎంపీ, ఇట్లాగ రకరకాల పోస్టులతో ఒకళ్ళకొకళ్ళు పోటీ పడేలా చేసి చివరిలో ఎవరో ఒకళ్ళకి ఇస్తారు. ఒకప్పుడు కాంగ్రెస్ ఫార్ములా అట్లాగా ముగ్గురు నలుగురు ఒక్కో నియోజకవర్గంలో కొట్టుకుంటే ఆ గ్రూప్ నాయకుడు రాజశేఖర రెడ్డి గ్రూప్ అని, నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గ్రూప్ అని, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గ్రూప్ అని, అధిష్టానం గ్రూప్ అని, ఇట్లా గ్రూపులు వచ్చి అందులో ఎవరో ఒకళ్ళకి సీట్ చివరిలో అక్కడ అధిష్టానం దగ్గర కూర్చోబెట్టుకుని వీళ్ళలో నాకు ఈ సీట్ కావాలి, నాకు ఈ సీట్ కావాలంటే ఫైనల్గా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి క్వాలిఫికేషన్ చెప్పి తమ తమ క్యాండిడేట్ది ఆ క్వాలిఫికేషన్స్ ఆధారంగా ఇప్పించుకునేటటువంటి తత్వం కాంగ్రెస్కు ఉండేది. ఆ కాన్సెప్ట్ని ఇప్పుడు ఏదైతే తెలుగుదేశం అమలు చేస్తుంది, ఇద్దరు ముగ్గురిని ప్రోత్సహించడం అనేటటువంటి. అదే సమయంలో తెలుగుదేశం ఎన్టీఆర్ ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి ఫార్ములా ఏదైతే ఉందో, ఒక నియోజకవర్గానికి ఒక నాయకుడినే నమ్మటం, ఓ జిల్లాకి ఒక నాయకుడినే నమ్మటం, ఈ ఫార్ములా జగన్ ఫాలో అవుతున్నాడు. ఇప్పుడు మనకు కనబడుతోంది. ఇప్పుడు చూడండి, 23 మంది ఎమ్మెల్యేలు పోతే అక్కడ మళ్ళీ కొత్తోడు రావాల్సి వచ్చింది. కానీ జగన్ ప్రోత్సహించుకొచ్చింది ఎక్కడ ఉంది? అక్కడ జగన్ ఫార్ములా ఏంటంటే, నన్ను నమ్మినోడు సేఫ్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, వాడికి ఇక అక్కడ ఇంకో రాజకీయ పోటీ ఉండకూడదు. ఎవరన్నా ఉన్నారు అంటే తను వాళ్ళకి ముందే చెప్పేస్తాడు మొహమాటం లేకుండా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ అమ్మాయి పేరేంటి, మన ఎమ్మెల్యేగా ఇప్పుడు అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యేకి మొహానే చెప్పేశాడు కదా, అమ్మ నీకు నెక్స్ట్ ట్రిప్ టికెట్ ఇవ్వలేను అని చెప్పేసి. ఉండవల్లి శ్రీదేవికి, కోటరెడ్డికి అయినా మొహానే చెప్పేశాడు కదా. అతని దగ్గర లేదులే నేను చూసుకుంటాలే, నేను చూస్తాలే, నీ జీవితం చూస్తానంటాడు. కానీ నీకు ఈ సీటు నీదేలే, నేను ఆలోచిస్తున్నాలే, ఇట్లాంటిది ఉండదు. అది అతని దగ్గర ఉన్నటువంటి తత్వం. అది నచ్చచ్చు నచ్చకపోవచ్చు, అతని ఫార్ములా అది. కానీ ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తీసుకున్న నిర్ణయం కాస్తంత ఆలస్యమైంది అంటారా, లేదంటే అంటే జూన్ తర్వాత నుంచి ఆయన ప్రజల్లోకి వెళ్తానని అంటున్నారు కదా? అసలు ఇప్పుడే అవసరం లేదు, ఇప్పుడే వెళ్ళండి. నాకు తెలిసి వాస్తవం మొన్న వెళ్దాం అనుకున్నప్పుడు పార్టీ నాయకులే చెప్పారు, సార్ మనకి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇప్పుడే మన వాళ్ళందరినీ పక్కన వాళ్ళేమో సతాయిస్తున్నారు, ఈ టైంలో వచ్చిన వాళ్ళందరి మీద కేసులు పెడితే 5 ఏళ్ళు మనం కోర్టుల చుట్టూ తిరుగుతూ ఉండాలి అని చెప్పేసి. మరి ఏం చేద్దామంటే, ముందు సంస్థాగత నిర్మాణం కంప్లీట్ చేయండి సార్, అప్పుడు మనం పిలవగానే ప్రతి బూత్ స్థాయిలో కొంతమందిని పోగేయడానికి మనుషులు ఉంటారు మన తరపున అని చెప్పారు. అయితే అవన్నీ అడ్మినిస్ట్రేషన్ వైపుకి వెళ్ళాడు. ఆ అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఎవరో ఒక 3-4 అప్పచెప్పాడు. వాళ్ళు ప్రతి ఇప్పుడు జిల్లా అధ్యక్షులతో వాళ్ళు మాట్లాడతారు, జిల్లా అధ్యక్షులతో పాటు ఆ ఎమ్మెల్యేలతో భేటీ అవుతారు. ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఆ ఏరియాలో పోస్టులు వేయిస్తారు వాళ్ళకి. ఆ పోస్టులు ఇక్కడ వీళ్ళు ఫైనల్ చేస్తారు. వాస్తవంగా ఇక్కడ ఉండే ఒక్క ప్రాబ్లం ఏంటంటే, ఎమ్మెల్యే క్యాండిడేట్ తప్పించి రెండో వార్డు బతకలేని పరిస్థితి ఉంది. అది సరి చేసుకోవాల్సి ఉంది. సెకండ్ టీంని కూడా ప్రోత్సహించాలి జగన్. అలా ప్రోత్సహించకపోతే వీడి అవతలకి వెళ్ళిపోగానే దెబ్బతినేస్తుంది కదా. ఇప్పుడు మొన్న వెళ్ళిపోయారు కొన్ని చోట్ల, దాని ఏరియాలో దెబ్బతిన్నది కదా వైసీపీ. ప్రతి చోట కూడా ఇద్దరిని ప్రోత్సహించుకుని అందులో జాగ్రత్తగా డీల్ చేయాల్సి ఉంది. కాకపోతే ఇతనికి కుర్రోడు కదా, అంత టాక్టిక్స్ లేదు. చంద్రబాబు గారికి మళ్ళీ ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసిన వర్మని సముదాయించినట్టు జగన్ సముదాయించగలిగాడు. జగన్ పదవులు ఇచ్చి మరీ తిట్టించుకున్నాడు. ఏది అతని పేరేంటి, మంత్రిగా చేసి మంత్రిగా పదవులు తీసుకున్న వాళ్ళు కూడా తిట్టిపోసినట్టు ఉంటున్నారు. అట్లుంటది. జగన్ దగ్గర ఉండే బ్యాచ్ అంతా కూడా పదవులు పొంది తిట్టినోళ్ళు, అక్కడ పదవులు లేకపోయినా సరే దేవుడు అంటుంటారు. కానీ అంటే ఎంత చేసినా వైసీపీలో నుంచి, అంటే ఇప్పటి వరకు మొన్న సాకే శైలజనాథ్ జాయిన్ అయ్యారు అనుకోండి, అంటే వెళ్ళే వాళ్ళే తప్ప వచ్చేవాళ్ళు లేరు. టైం పడుతుంది అంటారు. అది ఇంకా ఎన్నికల దగ్గర బేసిక్ గా తెలుగుదేశానికైనా ఇప్పుడు ఏమన్నా ఎగబడిపోయి వచ్చేస్తున్నారు ఎవడన్నా. ఇంతకుముందు ఎలక్షన్స్ ముందు వచ్చారు, అప్పుడైనా ఇప్పుడైనా సరే. ఇప్పుడు వచ్చి అప్పుడు వచ్చిన వాళ్ళందరూ కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పుడు కాంగ్రెస్ని ఆయన ఏం ఖాళీ చేసి తెచ్చుకోవాలనుకోవట్లేదు అంత పెద్ద. ఇప్పుడు ఉన్నోళ్ళు కూడా ఎవరు లేరు. అయితే గీతే హర్ష కుమార్లు, లేకపోతే చింతామోహన్, ఇట్లాంటి వాళ్ళని తీసుకోవాలి. ఆల్రెడీ చింతామోహన్ ఉన్న ఏరియాలో గురుమూర్తి ఎంపీగా ఉండగా చింతామోహన్ కోసం ఈయన వెంపర్లాడాల్సిన అవసరం లేదు కదా జగన్.
అదే అవును. సందర్భంలో అవును. హర్షకుమార్ ఏరియాలో ఆల్రెడీ వీళ్ళకు ఉన్నాడు బలమైనటువంటి క్యాండిడేట్లే. కాబట్టి అవును. అవును. ఎక్కడైనా లేకపోతే ఎతుక్కుంటాడు జగన్. హ్మ్. హ్మ్. ఆల్రెడీ ఉన్నప్పుడు అన్ పెద్ద కంగారు పడాల్సిన పనేం లేదు కదా. హ్మ్. హ్మ్. హర్ష్ కుమార్ ఏరియా అంటే మొన్న ఈయనే కదా ఎంపీగా పెట్టారు. అప్పుడు చింతా అనురాధను తీసేసి అక్కడ అవును. జనసేన నుంచి గెలిచిన ఆయన ఎవరో రాజోలు ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే. ఆయన పెట్టారు. రాపాకని ఆయన పెట్టారు. ఓడిపోయారు. ఇప్పుడు మళ్ళీ వేరే రాపాకం వాళ్ళకి పెట్టారు. ఎవరికో చెప్పారట కదా. చెప్పారు. అంటే ఆయనతో పోల్చుకుంటే నీడ్ ఉందేమో మేబీ, అందుకే హర్ష్ కుమార్ కాస్తంత యాక్టివ్ గా ఉంటున్నారు ఈ అదే మధ్య అదే ఈ పార్షల్ చూస్తారులేండి, ట్రైల్ ప్రైవేట్ చేస్తుంటారు అంతా. మేబీ. సార్, లిక్కర్ స్కామ్ లో తవ్వే కొద్దీ ఆధారాలు బయటపడుతున్నాయా, లేదంటే అంటే వరుస అరెస్టులు, రాజ్ కసిరెడ్డి అరెస్ట్ చేసిన తర్వాత మొన్న చాణక్య అనే ఒక మళ్ళీ ఇప్పుడు నిన్న కూడా ఒక అతను అరెస్ట్ చేశారు. అంటే ఈ అరెస్టులు పెంచుకోవడం ద్వారా అంటే నేరుగా జగన్ దగ్గరికి వెళ్ళట్లేదా కేసు, ఇంకా ఆధారాలు ఏమన్నా కావాలా, సేకరించే పనిలో ఉందా సిట్టు? ఇందులో తవ్వడం ఏం లేదు, మనం తయారు చేసుకున్నటువంటి స్క్రిప్ట్ ఆచరణలో పెడుతున్నాం అంతే. ఆ స్క్రిప్ట్కి అంతేనా? అనుగుణంగా పాత్రధారులను తీసుకొచ్చి ప్రవేశపెడుతున్నాం, అంతకు మించి ఏమీ లేదు అక్కడ. తవ్వడానికి ఉమ్. ఏముంది బేసిక్గా, వాళ్ళు ప్రభుత్వం ఉమ్. ఆధ్వర్యంలో మద్యం దుకాణాలు తీసుకున్నారు. ఉమ్. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలు ప్రైవేటుకి పోతే కొన్ని వేల మందిని అరెస్ట్ చేయొచ్చు. ఎందుకని ఉమ్. అంతమంది ప్రైవేట్ వ్యాపారస్తులు తీసుకున్నారు అని చెప్పేసి. ఉమ్. అలా కాకుండా ప్రైవేట్ ఆధ్వర్యంలో ఉన్న మద్యం దుకాణాలు ప్రభుత్వ ఆధ్వర్యంలోకి తీసుకొస్తే ఎవరు లంచం ఇవ్వాలా? ఇప్పుడు లంచం ఉమ్. ఎప్పుడు ఇస్తారు? ప్రభుత్వం మద్యం అవును. దుకాణంకి బదులు ప్రైవేట్ మద్యం దుకాణం ఇస్తుంటే లంచం ఇస్తారు. అవును. 30% ఉమ్. కమిషన్లని స్వయంగా ఈనాడు జ్యోతినే రాసినాయి కదా. అక్కడ ఉమ్. బేసిక్గా ఇక డిస్టిలరీలో జగన్ డబ్బులు తీసుకుని ఉంటే చంద్రబాబు డబ్బులు తీసుకోడా? అదే డిస్టిలరీలో కదా. ఉమ్. జగన్కి డబ్బులు ఇస్తే వీళ్ళకి వదిలిపెడతారా? ఇసుకలో ఉమ్. జగన్ 10 ఉమ్. రూపాయలు తిన్నాడంటే వీళ్ళు 100 రూపాయలు తింటలేదా? ఉమ్. బేసిక్గా అక్కడ అవును. ఏంటంటే మేమంతా శుద్ధపూసలం, ఎదురోళ్ళందరూ దొంగలని చెప్పే ప్రయత్నం చేస్తారు. అది సహజం. ఉమ్. ఉమ్. దానికోసం జరిగేటటువంటిది కాబట్టి ఇందులో ఏదో కొత్తగా తవ్వేదేమీ లేదు. వాళ్ళు రాసుకున్నటువంటి ఉమ్. స్క్రిప్ట్కి అనుగుణంగా కేసులు, అరెస్టులు జరుగుతాయి. జగన్‌ని ఉమ్. భయపెట్టే ప్రయత్నం చేస్తారు. జగన్ చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు మిథున్ రెడ్డిని, విజయసాయి ఉమ్. రెడ్డిని దూరం చేయగలిగారు, అట్లాగే భయపెట్టగలిగారు. మిథున్ రెడ్డిని కూడా అవును. భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మిథున్ ఉమ్. రెడ్డి కూడా వణికిపోయి శాంతం రాజకీయాల నుంచి పక్కకి తప్పుకోవడం, లేకపోతే గనక ఉమ్. ఏది సరెండర్ అయిపోవడం అటు పక్కకి, ఆ టైప్ చేసేస్తానంటే ఆగుతారు. పెద్దిరెడ్డిను, ఉమ్. మిథున్ రెడ్డి వాళ్ళు ఉమ్. చేస్తారా అనే దాని మీద ఆధారపడి ఉంది. అయినా చేసినా కూడా జగన్ ఏం చేయరు వాళ్ళేమి. ఒక జగన్‌ని పక్క ప్రచారంలోకి ఉంచుతారు. వీళ్ళందరినీ ఉమ్, భయపెడుతుంటారు అంతే. అంతే, భయపెట్టడమే మెయిన్ కాన్సెప్ట్ ఈ లిక్కర్ కేసులో. అంతే ఉంటుంది. ఒక పక్క లిక్కర్ కేసు నడుస్తుండగా సార్, ఆ విడదల రజనీకి సంబంధించి ఏసీబీ కేసు, అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన అటవీ శాఖ భూములు ఆ 60 ఎకరాలకు సంబంధించి అటవీ శాఖ ఇచ్చింది కోర్టుకి, అవి అటవీ శాఖ భూములేనని. ఈ రెండు వ్యవహారాల్లో అంటే వీళ్ళిద్దరిని కూడా టార్గెట్ చేస్తుందా ప్రభుత్వం? ఏముండదు, ఇవన్నీ ఏంటంటే లీగల్ కాంప్లికేషన్స్ క్రియేషన్ అంతే. ఇప్పుడు విడుదల రజనీది ఉంది. అతను ఎవరో కంప్లైంట్ ఇచ్చాడు కాబట్టి అది. ఫైనల్‌గా అమ్మాయికి బెయిల్ వచ్చేసింది కదా. ఉమ్. విచారించమంది అంతే. ఇప్పుడు ఉమ్. అరెస్ట్ చేయడానికి వీళ్ళు ఛార్జ్ షీట్ ఏస్తారు. ఇక అది కోర్టులో చూసుకుంటారు. అంటే ఆమె మరిదిని అరెస్ట్ చేశారు, ఆయన వదిన గారు చెప్పినట్టే ఉంటదది. నేను చేయమన్నానని చెప్పారు అనేది. అంటే నడుస్తది ఫైనల్ గా అదంతా. ఆవిడ దగ్గరికి వస్తుంది కదా కేసు. అదే అయిపోయింది కదా. ముందే బెయిల్ ఇచ్చేసింది కదా. ఇటిట్లో ఏంటంటే డబ్బులేంటి అనేది లెక్క కదా. ఇప్పుడు ఉమ్. ఉమ్. గనులకి సంబంధించి బెదిరించారు. ఇప్పుడు అసలు గనులు బెదిరించడం ఏంటి? అరాచకంగా లాగేసుకుంటే, అవును. ఉమ్. ఇందులో బేసిక్‌గా ఏవి కూడా ఇవి క్రైమ్ కాదు, క్రైము అనడానికి ఏమీ లేదు. ఎతికలా, అనెతికలా. అంతేనా? క్రైమ్ ఉమ్. అంటే అన్నీ క్రైమే. ఇప్పుడు ఉమ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు ఎరపతినేని మీద సీబీఐ దర్యాప్తు కోర్టు ఆదేశించింది ఏంది? అవును. ఉమ్. లేకపోతే అప్పట్లో 23 మంది ఎమ్మెల్యేలు గొట్టిపాటి రవికుమార్ ఎందుకు వచ్చేసాడు ఈటికి? ఉమ్. సిద్ధా రాఘవరావు ఎందుకు వచ్చాడు మళ్ళీ వైసీపీ అవును. వైపుకి? మళ్ళీ వెనక్కి ఎందుకు అవును. వచ్చాడు? లేకపోతే ఉమ్. ఆనం, అదే అతని పేరేంటి? ఆహ్, ఆన అదే మన కడప జిల్లాకి సంబంధించినటువంటి ఆనం, అదే అతను ఆదినారాయణ రెడ్డి ఎందుకు వచ్చాడు? ఆదినారాయణ రెడ్డి. వీళ్ళందరూ ఏంటి? బీజేపీ. ఉమ్. ఒక పక్కన అప్పుడు వైసీపీ కదా. అవును. ఉమ్. వీళ్ళందరూ కూడా గనులు. ఆ గనులు పవర్‌లో ఉన్నప్పుడు మన చేతుల్లో ఉంటాయి. పవర్‌లో ఉమ్. లేనప్పుడు కావాలంటే కేసులు పెట్టుకోవచ్చు. లేదా ఉమ్. పవర్‌లో లేనప్పుడు ఏం చేస్తున్నారు? బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి లాక్కుంటున్నారు. లేకపోతే డబ్బులు గుంజుకుంటున్నారు. ఇప్పుడు ఆ ఉమ్. లెక్కనైతే కొన్ని వేల కేసులు పెట్టాలి రేపొద్దున భవిష్యత్తులో. ఉమ్. ఎందుకంటే ఇప్పుడు ఉమ్. 10 నెలలు అయిపోయింది. స్టిల్ నౌ. అవును. ఉమ్. ఇంతవరకు గనులు తవ్వనియ్యట్లేదు అక్కడ. ధర్నాలే చేస్తున్నారు కదా. అసలు ఈ రాష్ట్రంలో ఉన్న కూలీలు వేరే రాష్ట్రాలకు వలస వెళ్ళిపోయారు. ఆ ప్రాంతాల్లో నెల్లూరు జిల్లాలో వాళ్ళు. ఉమ్. ఏమైపోయింది వ్యవస్థ? ఉమ్. కళ్ళెదురుగుండా అవును. కనబడుతోంది కదా అది. వీళ్ళు ఉమ్. కరప్షన్ చేయలేదు ఉమ్. అంటలేదు నేను.
బెదిరించినే వసూలు చేసి ఉండొచ్చు, చేయకపోతే అంతంత డబ్బులు ఏడ నుంచి ఖర్చు పెడతారు వీళ్ళు ఎలక్షన్స్ కి. అంతే. అవును. ఇప్పుడు వీళ్ళు కూడా అదే చేస్తున్నారు కదా. ఇదేంటంటే అవును. గొంగట్లో అన్నం తింటా ఎంట్రుకల గురించి మాట్లాడుకుంటున్నారు, అంత మించేం లేదు ఇక్కడ. ఉమ్, ఉమ్. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా బెయిల్ మీద ఉన్నారు. ఆ, కానీ ఖచ్చితంగా టార్గెట్ లిస్ట్ లో ఆయనే ఉన్నారు అన్నట్టుగానే ఉందా చెప్పాను మొన్న? కదా, జగన్ చుట్టూ ఉన్న ఉమ్, వాళ్ళందరినీ ఏదో ఒకటి కేసుల్లో పెట్టాలి, అరెస్ట్ చేయాలి, 4 రోజులు జైల్లో ఉంటే జగన్ అంటే భయపడతారు. కాబట్టి వీళ్ళు చేస్తున్న తప్పు ఏంటంటే జగన్ని వదిలిపెట్టలేని పరిస్థితి వాళ్ళకి సృష్టిస్తున్నారు. వీళ్ళందరి మీద ఆహా. కేసులు పెట్టిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారు? అవును. తెలుగుదేశంలో ఉమ్, చేరతారా? లేకపోతే ఉమ్, రాజకీయాల నుంచి పక్కకి తప్పుకుంటే వీళ్ళు ఏమైనా బతకనిస్తారా? కాబట్టి ఏం ఉమ్, చేస్తారు? మరింత బలంగా జగన్ వెనకాల నిలబడతారు. అవును. జగన్కి ఉమ్, శక్తివంతమైన టీముని వీళ్ళు ఇస్తున్నారు అంతే. ఉమ్, ఉమ్. అంటే ఉన్న వాళ్ళని అంతకుమించి శక్తివంతులు చేస్తున్నారేమో ఈ కేసులు జగన్ పెట్టి. ఇక అంతకుముందు నిర్లిప్తంగా ఉన్నోళ్ళు, ఈ రాజకీయాలు ఇవన్నిటి మూలంగా చిరాగ్గా ఉమ్, ఉన్నటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు ఉమ్, చాలా స్ట్రాంగ్గా పనిచేస్తారు జగన్ కోసం. ఎందుకంటే రేపు వాళ్ళ ఉమ్, మీద కేసులు పోవాలంటే ఖచ్చితంగా ఉమ్, చేయాలి. ఇప్పుడు క్రిందటిసారి జగన్ పెట్టి ఇచ్చినటువంటి కేసుల కారణంగా అప్పుడు కూడా అంతే. చంద్రబాబు గారి టైంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు వీళ్ళందరూ కొంచెం దూరం దూరంగా ఉన్నారు. జగన్ ఉమ్, వాళ్ళందరి మీద కేసులు పెట్టి అరెస్టులు ఇవన్నీ చేయించేటప్పటికి ఈ ఉమ్, పార్టీకి మరింత స్ట్రాంగ్గా పనిచేశారు. మనం అధికారంలోకి ఉమ్, వస్తే కానీ మన మీద కేసులు తీసేసుకోవడం కుదరదని చెప్పి గట్టిగా పనిచేశారు. ఇప్పుడు వీళ్ళు కూడా ఉమ్, అంతే. జగన్ ఉమ్, చంద్రబాబు కేసులు పెట్టిస్తే ఇప్పుడు వాళ్ళందరూ వాళ్ళ మీద కేసులు పోవాలంటే జగన్ గెలవాలని కోరుకుంటారు, ఉమ్, జగన్ ఉమ్, బలంగా గెలవాలని కోరుకుంటారు. అందుకోసం ఉమ్, ఇప్పుడు ఆస్తులైనా తాకట్టు పెట్టి పనిచేస్తారు, ప్రాణాలు పణంగా పెట్టి పనిచేస్తారు. ఓ రకంగా ఉమ్. అంత వేధించకూడదు. అవును. మొదట ఇది ఎట్లా ఉండాలంటే పాము కాటేయకూడదు, బుస కొడుతుండాలి. ఉమ్, వీళ్ళు బుస ఉమ్. కొట్టట్లా, కాటేసేస్తున్నారు. ఈ అవును. ఉమ్, కాటేస్తున్నప్పుడు ఏమవుతుంది? అవతలోళ్ళు పాముని ఉమ్, చంపాలనుకుంటారు, ఉమ్, లేకపోతే ఉమ్, ప్రత్యామ్నాయం రెడీ చేసుకుంటారు, విషానికి విరుగుడు. అదే బెయిల్. ఇప్పుడు సజ్జల ఉమ్, రామకృష్ణారెడ్డి నాకు తెలిసినంత వరకు ఆయన సొంతానికి సంబంధించినటువంటి ఆస్తులు వాళ్ళ అన్నతమ్ముల మధ్యన ఎప్పుడో ఆస్తులు డివైడ్ చేసేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఉమ్. చెప్పేటటువంటి ఎస్టేట్ వాళ్ళ అన్నతమ్ములు చేసుకునేది. ఈయన ఆహా. ఆస్తులో భాగంగా నగరాల్లో ఉన్నటువంటి ప్రాపర్టీస్ తీసుకున్నాడు. ఆ ఉమ్, అటవీ ఏరియాలో అని వీళ్ళు చెప్తున్నటువంటి ఏరియాలో కూడా 200-250 ఎకరాలు ఉంటే అందులో 40 ఎకరాలు కలిసింది అంటున్నారు. ఉమ్. రూల్ ప్రకారం ఏం చేస్తారు? అక్కడ ఎవరు పండించుకుంటున్నారో వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అందులో అరెస్ట్ చేయడానికి ఆ, ఏముండదు. ఆ అవును. ఆ భూమి వెనక్కి తీసుకుంటారు అంతే. ఉమ్, ఉమ్. కేసులు పెట్టా సరే దాంట్లో అది లీగల్, సివిల్ కదా, అది సివిల్ మ్యాటర్కి వెళ్తుంది కదా. అంటే అటవీ శాఖ చట్టాలు కొంచెం బలంగానే ఉంటాయి ఆ భూములు అవును, స్వాధీనం అటవీ చేసుకుంటే. శాఖ చట్టాలు బలంగా ఉంటాయి కాబట్టినే ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అటవీ భూముల్లో కొన్ని లక్షల మంది ఉమ్, ఇళ్ళేసుకుని బతుకుతున్నారు, కొన్ని ఉమ్, లక్షల మంది వ్యాపారం చేసుకుని బతుకుతున్నారు, కొన్ని లక్షల మంది వ్యవసాయం చేసుకుని బతుకుతున్నారు. ఎన్ని లక్షల మందిని తీసుకెళ్లి బొక్కలో దోస్తారు వీళ్ళు ఉమ్. బేసిక్గా. ఓ అవును. రకంగా ఉమ్, చెప్పాలంటే అటవీ ప్రాంతాల్లో పెద్ద సమస్య ఏంటంటే అడవిని అడవిలాగా మెయింటైన్ చేయడం అటవీ శాఖ చేయదు. ఉమ్, అక్కడ జాగ్రత్తగా ఆ తర్వాత కొంతమంది పెద్దోళ్ళు, రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి వాళ్ళు వ్యవసాయం చేస్తారు, లేకపోతే ఉమ్. ఇట్లాంటి ఎస్టేట్స్ ఇవన్నీ వ్యవసాయమే కదా అక్కడ. అదేంటి, అవును. ఆ అవును. ప్రాంతంలో ఉన్నటువంటి లేబర్కి పని ఇలా దొరుకుతుంది, ప్రభుత్వాలు పని అవును. చూపించలేవు. ఉమ్, ఇలా పని చూపిస్తున్నారు కాబట్టి స్థానికులు కూడా వీళ్ళకే సహకరిస్తారు తప్పించి అది మా అడవి మాది అనేటటువంటి దాంట్లో గొడవలు చేస్తున్నాయి ఎంతవరకు ఉన్నాయి చెప్పండి. అసలు అవును. అడవిలో ఉన్నటువంటి భూముల్లో షిర్డీ సాయి అని చెప్పి మొన్న ఆయన దర్యాప్తుకు ఆదేశించారు. అదే షిర్డీ ఉమ్, సాయితో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇంతకుముందు అదే షిర్డీ సాయి మీద బోల్డంత కుంభకోణాలు ఆరోపణ చేసింది. అదే షిర్డీ అవును. సాయి ఇప్పుడు తాజాగా నరేంద్ర మోడీ వస్తున్నప్పుడు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంది చంద్రబాబు ఉమ్, గారి బొమ్మ ఉమ్, పెట్టి. ఉమ్, కాబట్టి ఉమ్. అవును. ఇవన్నీ ఏంటంటే ఒకడు పూర్తిగా నీతిగా ఉండి ఎదుటివాడిని ఉమ్, నిలదీస్తే అది నైతిక రాజకీయం, దమ్మున్న ఉమ్, రాజకీయం. ఉమ్, నేను నా దోవన కరప్షన్ని ప్రోత్సహిస్తాను, ఎదురోడి ఉమ్, కరప్షన్ మాత్రమే కేసులంటే దాంట్లో ఉమ్, నైతికత ఏముండదు. కేవలం ఉమ్, ప్రతీకార రాజకీయాలు, లేదంటే మన మీడియానికి కాలక్షేపం కడుపు నింపుకునేటటువంటి రాజకీయం తప్పించి ఏముండదు. పబ్లిక్ ఎప్పుడు సీరియస్గా తీసుకుంటారు? ఇవన్నీ పబ్లిక్ చర్చించుకుంటున్నారా? జగన్ ఉమ్. వేసేయాలని చూస్తున్నాడు చంద్రబాబు అనుకుంటాడు అంతే. రచ్చబండ దగ్గర. అంతే. అదే అవును. సందర్భంలో జగన్ గారు లొంగుతాడారా, ఆడేవాళ్ళు లొంగుతాడరా అంటాడు ఉమ్, యువతలోడు. ఇంతే ఉమ్, రచ్చబండ రాజకీయం నడుస్తుంది. కానీ జగన్ గారు బాగా తినేసాడంటరా, చంద్రబాబు లాంటి సత్పురుషుడు ఉన్నాడరా, చంద్రబాబు అయితే 5 పైసలు తినడరా అని ఎవడన్నా అనుకుంటున్నాడా? ఉమ్. లేదే. అదే కదా. ఇప్పుడు పవన్ ఉమ్, కళ్యాణ్ అయినా అదే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడే. అవును. కాబట్టి ఉమ్, ఇవన్నీ ఏంటంటే రాజకీయాలంటేనే మకిలి అనేటటువంటి జనంలోకి వచ్చాక
దాన్ని కాదని నువ్వు ఎదుటివాడు ఒక్కడే మకిలి నేను కాదని నిరూపించుకోవడం అంటే ఆత్మసంతృప్తి కోసం చేసేటటువంటి యజ్ఞం తప్పించింది. ఏది అవతల వాళ్ళని లోపలేసే యజ్ఞం తప్పించి మరొకటి ఏం లేదు ఇక్కడ. సార్, అమరావతి విషయంలో, రాజధాని అమరావతి విషయంలో అంటే ఇంతకు ముందు అధికారంలోకి వచ్చేటప్పుడు 2024లో తెలుగుదేశం పార్టీ మధ్యలో పవన్ కళ్యాణ్ ముందు పెట్టి అధికారంలోకి వచ్చారు అనేది ఆయన నమ్మే చాలా వరకు ఓట్లు వేశారని. ఇప్పుడు అమరావతి విషయంలో మధ్యలో మోడీని పెట్టి ముందుకెళ్తున్నారా? అమరావతికి మోడీ మార్క్ కోరుకుంటున్నారా బాబు గారు? కేంద్రం సాయం కోరుకుంటున్నారా? అన్నీ కోరుకుంటారు. డబ్బులు కావాలా, అదే ఇది అనేది ముందు చట్టబద్ధత కావాలి ఫస్ట్ బేసిక్ గా. అదే మిగతా భూమి సేవకరణ కావాలన్నప్పుడు వాళ్ళు అందరూ అడుగుతున్నది ఏంటంటే చట్టబద్ధత కల్పించు అంటున్నారు. రాజధాని అనే దానికి ఒక క్లారిటీ లేదని చెప్పేసి కోర్టులే చెప్తున్నాయి కదా, నువ్వు చట్టబద్ధత కల్పించి అంటున్నారు. మనకు ఒక ఆప్షన్ వచ్చింది, ఒక అదృష్టం అవకాశం లభించింది మిగతా రాష్ట్రాలకి లేనిది. ఎందుకంటే రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రాలదేనని ఇదే సుప్రీంకోర్టుకి హైకోర్టుకి ఇంత ముందు కేంద్రం చెప్పేసింది. ఇంకా అందులో ఏం లేదు. రాష్ట్ర రాజధాని నిర్ణయించుకునే అధికారం రాష్ట్రానిదే అన్నటువంటిది. ఒకే రాజధాని ఉండాలా, 3 రాజధానులు ఉండాలా అనేది రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నది కూడా చెప్పేసింది కదా ఇంతకుముందే దీని మీద విచారణ జరిగింది కదా ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో. అప్పుడు ఆ విచారణలో కేంద్రం అయితే తన వైఖరి చెప్పేసింది కదా, ఇప్పుడు ఎట్లా మార్చేసుకుంటది కేంద్రం? కాబట్టి ఇప్పుడు ఆల్టర్నేటివ్ చూడాలి. ఈ ఆల్టర్నేటివ్ కాన్సెప్ట్ లో ఏంటంటే విభజన చట్టంలో హైదరాబాద్ని ఉమ్మడి రాష్ట్రం నుంచి విడదీసిన తర్వాత హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ అన్నారు. అదే సందర్భంలో ఆంధ్ర రాజధాని ఈలో ప్లాన్ చేసుకోమన్నారు. కాబట్టి ఆంధ్ర రాజధాని ప్లాన్ చేసుకున్నాం మేము, అమరావతి మా రాజధాని, ప్రధానమంత్రి శంకుస్థాపన చేశారు. కాబట్టి దాన్ని ఆ విభజన చట్ట ప్రకారం రాజధానిగా చట్టం చేసేయండి అని ఇప్పుడు కేంద్రం దగ్గరికి వెళ్ళబోతోంది రాష్ట్రం. దానికి మోడీని పిలుచుకొచ్చింది అనమాట. ఆ విధంగా రేపు పొద్దున పార్లమెంట్లో చట్టం చేశారనుకోండి, మళ్ళీ మార్చాలి అంటే పార్లమెంట్లోనే చట్టం చేయాలి. అప్పుడు ఈలోపు కేంద్రం కూడా అడగాలి ఎవరిని, న్యాయశాఖని, ఇట్లా చెయ్యొచ్చా మనం ఒక రాష్ట్రానికి? చేస్తే ఏమైపోతుందంటే ఇంకెవడన్నా కోర్టులో కేసేయచ్చు. రేపు పొద్దున ఏ కపిల్ సిబల్లో, అభిషేక్ మను సింఘ్వీలో ఏంటంటే రాష్ట్రాలకు ఉన్నటువంటి హక్కుల్లో కేంద్రం ఎంటర్ అవుతుంది, ఒక రాజధాని కేంద్రం ఎట్లా నిర్ణయిస్తుంది, కేంద్రం ఎట్లా చట్టం చేస్తుంది అని చెప్పేసి. రాజధాని అనేది అంటే మనకి రాజ్యాంగం ప్రకారం 3 పద్ధతులు ఉన్నాయి, జాబితాలు ఉంటాయి. కేంద్ర జాబితా, రాష్ట్ర జాబితా, ఉమ్మడి జాబితా అనేది. ఇది ఉమ్మడి జాబితాలో లేదు, కేంద్ర జాబితాలో లేదు రాజధాని, రాష్ట్ర జాబితాలో ఉంది. ఇప్పుడు ఇదివరకు గాంధీనగర్, న్యూ గాంధీనగర్ అని చెప్పి మోడీ పెట్టాడు. అప్పుడు కేంద్రం పార్లమెంట్లో పెట్టలేదు కదా. ఛత్తీస్గఢ్లో నయా రాయ్పూర్ పార్లమెంట్లో పెట్టలేదు కదా. అది ముందు రాష్ట్రాన్ని విడదీసేసిన తర్వాత ఆ రాష్ట్రం ఎక్కడ కావాలనేది డిసైడ్ చేసుకుంది. జార్ఖండ్కి రాంచీ కావచ్చు, లేకపోతే గనక ఉత్తరాఖండ్కి ఏదైతే వాళ్ళ సొంత ఇది కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా అప్పుడు వాళ్ళు నిర్ణయించుకున్నటువంటి. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ హర్యానా ఉంది, పంజాబ్కి హర్యానా ఉమ్మడి రాజధానిగా ఉంది. ఇంతవరకు దానికి ఒక డిసైడ్ కాల. యాక్చువల్గా మనోళ్ళు కూడా హైదరాబాద్ అట్లాగే ఉండుండేది, వీళ్ళు చేయగాల్చుకోకపోయి ఉంటే, మధ్యలో ఆ స్టీఫెన్సన్ గొడవ లేకపోయి ఉంటే, మనం యువతలకు వచ్చేయకుండా ఉండుంటే హైదరాబాద్ రాజధానికి ఇంకో 25 ఏళ్ళు 50 ఏళ్ళు అట్టాగే ఉండదు ఉమ్మడి రాజధానికి. హర్యానా టైప్, చండీగఢ్, హర్యానాకి పంజాబ్కి చండీగఢ్ రాజధాని, ఉమ్మడి రాజధాని. అది ఎప్పుడో 40 ఏళ్ల క్రితం చేశారు. ఈ రోజు వరకు రెండింటికి వేరు వేరు రాజధానులు లేవు, అట్లా ఉండిపోయేది. అవును, కానీ ఒకటిసారి గతంలో రాష్ట్రం కోసమో లేదంటే బాబు గారిని నమ్మో అమరావతి లాంటి రాజధాని కావాలనో కొంతమంది అయితే ముందుకొచ్చి భూములు ఇచ్చారు, ఆ 35,000 ఎకరాలు ఇచ్చిన వాళ్ళల్లో. కానీ మధ్యలో అది పూర్తి కాకపోవడం, అప్పుడు తాత్కాలిక రాజధాని అనడం, మళ్ళీ జగన్ రావడం, దాన్ని పక్కన పెట్టేయడం, ఇప్పుడు మళ్ళీ 44,000 ఎకరాలు సేకరించే సమయానికి వాళ్ళల్లో కూడా భూములు ఇచ్చే వాళ్ళలో కూడా కాస్తంత అనుమానాలు, ఒక భయం అయితే మొదలైంది. దాన్ని ఫుల్ఫిల్ చేయాలి అంటే ఒక భరోసా, అది ఇప్పుడు ఆ మోడీ అనే ఆ 2 అక్షరాలు ఇప్పుడు వాళ్ళ ముందు ఉంచడమేనా దీని వెనక ప్రక్రియ, దీని వెనక ఆలోచన బాబు గారిది? అంత పెద్ద పెద్ద ఆలోచనలు ఏవి లేవండి. బేసిక్గా ఏంటంటే జగన్ని తిట్టించడం కోసం పెట్టినటువంటిది. ఎందుకంటే మోడీకి జగన్ అంటే కొంత పాజిటివ్ ఫీలింగ్ ఉందన్నటువంటి చంద్రబాబు గారికి ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. అమిత్ షా అయితే జగన్ని అంతగా కేర్ చేయడు కానీ, జగన్ని లైట్ తీసుకుంటాడు కానీ,
మోడీ మాత్రం జగన్ని కాస్త నమ్మదగ్గ మనిషి కింద చూస్తున్నాడు అన్నటువంటిది. ఎందుకు అంటే చంద్రబాబుతో గతంలో జరిగిన పరిస్థితులు, ఒకప్పుడు బీజేపీ వాజ్పేయిని దిగిపోయిన తర్వాత అద్వానీని తిట్టిపోసింది తెలుగుదేశం, అట్లాగే మోడీనే తిట్టిపోసింది తెలుగుదేశం. అంటే నమ్మదగ్గ మిత్రులుగా తెలుగుదేశం అన్నటువంటి. అవును. అదే సందర్భంలో అవసరం వచ్చినప్పుడు వస్తుంది అధికారం, అదే పెద్ద అధికారం పంచుకున్నాక అధికారం పోయిన తర్వాత మనల్ని దొంగలు చేస్తనేది వాళ్ళకు ఉన్నటువంటి ఫీడ్బ్యాక్. మోడీ అలవాటు ఉంది కాబట్టి తెలుసు కాబట్టి ఆ మాట చెప్తున్నాడు. అదే సందర్భంలో జగన్ వచ్చేటప్పటికి పొత్తుగా ఎప్పుడూ లేడు, కానీ మోడీ అంటే గౌరవం ఉంది, అభిమానం ఉంది, తనకి ఎప్పుడు మద్దతు ఇస్తానే ఉన్నాడు. కాబట్టి మోడీ ఈ రోజు వరకు జగన్ గురించి ఏం మాట్లాడలేదు. కాబట్టి ఇప్పుడు జగన్కి గురించి మోడీ వేదిక మీద నుంచి క్రిందసారి తిట్టారు వాళ్ళు, మోడీ వేదిక మీద నుంచి 2 సార్లు కూడా, వైజాగ్ అప్పుడు కావచ్చు, లేకపోతే ఎన్నికలకు ముందు జరిగిన సభల్లో కావచ్చు. కానీ మోడీ అక్కడ జాతీయ అంశాలు ప్రస్తావించాడు తప్పించి జగన్ తిట్టలేదు అప్పుడు కూడా. కాబట్టి ఇప్పుడు జగన్ని ఇక జీవితంలో మోడీ దగ్గరికి రానివ్వడు అనేటటువంటిది జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నమే ఈ ఇష్యూ అంతా కూడా. అంటే జగన్ మోడీ దగ్గర రానివ్వకపోయినంత మాత్రాన రైతులు నమ్మేస్తారా? నమ్మేసి ఇంకో 44,000 ఎకరాలు ఇచ్చేస్తారా? అంతే కదంటే జగన్ ఇక జీవితంలో అధికారంలోకి రాడని చెప్తే గాని రాష్ట్రం ఎదగదనేది కదా చంద్రబాబు గారి ఆలోచన. అది అధికారికంగా చట్టబద్ధత విషయంలో క్లారిటీ రావాల్సిన అవసరం లేదా? దానికి మోడీ ఇక్కడ దాకా ఎందుకు రావడం? వీళ్ళు అక్కడికి వెళ్ళి కూర్చుంటే అయిపోద్ది కదా. ఇక్కడ సభ అయితే కనుక క్రిందసారి సభ జరిగింది కదా 14లోనే, అప్పుడు మరి ఏం చట్టబద్ధత చేయలేదు కదా. వీళ్ళు అడిగితే కదా చేసేది వాళ్ళు. అంటే అందుకే డౌట్. అవును, అంటే అది అవ్వలేదు కాబట్టి ముందు వాళ్ళల్లో ఒక అయోమయం ఉంది. ఎంత సంపాదించుకోవాలి, ఎంత చేతిలో ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక గ్రేటర్ సిటీగా ప్రకటించి రాజధాని చెయ్యాలి, చేస్తేనేమో విజయవాడ గుంటూరు బాగుపడిపోతాయి, అది మూలండిపోద్ది మున్సిపాలిటీ లాగా. పంచాయతీకి ఎక్కువ, మున్సిపాలిటీకి తక్కువగా అయిపోతుంది. ఉట్టి 29 గ్రామాలు అంటే రాజధాని అనుకోరు, ఎదగదు ఎప్పటికీ. గుంటూరు బెజవాడోళ్ళు కూడా అక్కడికి వెళ్ళి ఉండరు, ఎందుకంటే అక్కడ ఉన్న ఆర్థిక పరిస్థితుల రీత్యా. కాబట్టి ఏం చేయాలో ముందు వాళ్ళకే ఒక అయోమయం ఉంది. ఈ లోపుగా ఏదో ఎదగాలి అంటే కాస్త అక్కడే ఒక క్రికెట్ స్టేడియం పెడితే దానికోసం జనం వస్తారు, లేకపోతే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ పెడితే దానికోసం జనం వస్తారు. ఈ రూట్లో ఆలోచిస్తున్నారు, కానీ జనం రావాలంటే భూమి ఉండాలన్న ఆలోచన చేయట్లేదు. జనం రావాలంటే భూమి ఉండాలి కదా. ఇవాళ మీరు హైదరాబాద్ పోతే ఏడైనా కొనుక్కోవచ్చు. కూకట్పల్లిలో కొంటారా, ఎల్బీ నగర్లో కొంటారా, చందానగర్లో కొంటారా, లేకపోతే శంషాబాద్లో కొంటారా, షాద్నగర్లో కొంటారా. యూ హ్యావ్ దట్ రైట్. భూమి ఉంది అక్కడ, ప్రైవేట్ భూమి. ఇక్కడ 29 గ్రామాల భూమి అంతా గవర్నమెంట్ చేతిలో ఉండి, మిగతా ఉన్నటువంటి భూమి ఏదైతే ఉందో అది ఆ 1200 గజాలు వీళ్ళు ఇస్తే అది మాత్రమే అమ్ముడయ్యేటటువంటి వ్యవహారం అయితే ఎప్పటికి నడవాలి? అది ఎన్ని కోట్లలో ఉంటుంది? ఇప్పటికే కోట్ల రూపాయల డబ్బులు అయినప్పుడు అంతంత డబ్బులు పెట్టి అక్కడికి వచ్చేవాడు మాత్రమే కదా ఉండేది. ఇవాళ మీరు షాద్నగర్లో ₹1,00,00,000 పెడితే ల్యాండ్ వస్తుంది. అదే మీరు అమరావతిలో బెజవాడ గుంటూరు మధ్యలో చూస్తే 10 కోట్లకి తక్కువ ల్యాండ్ లేదు. ఈ అమరావతి గ్రామాల్లో 4 కోట్లకి తక్కువ ల్యాండ్ లేదు, లేదా 2.5 కోట్లకి తక్కువ ల్యాండ్ లేదు. కానీ కొనేవాళ్ళు లేడే అంత పెట్టి. ఏం చేయాలి కొని? నాకు అర్థం కాల. నువ్వు శంషాబాద్లో 1 ఎకరం కొనేసి 200 గజాలు చెప్పిన విల్లాలు వేసాను అనుకోండి, 1500 గజాలు ఆ రోడ్డుకో దానికో తీసి పక్కన పడేశాను. 200 గజాలు చెప్పిన ఒక విల్లా కట్టాను, 3000 గజాలు పడ్డాయి. 15 విల్లాలకి 15 కోట్లు వస్తుంది కదా నాకు. 15 కోట్లు వస్తుంది. ఒక 5 కోట్లు వ్యయం అనుకుందాం, ఏది కన్స్ట్రక్షన్. లేదు 10 కోట్లు అనుకుందాం కన్స్ట్రక్షన్ కాస్ట్, 5 కోట్లు మిగులుద్ది కదా. ఇక్కడ ఏం చేయాలి నేను? అక్కడ అంత ఎఫర్ట్ చేసేవాడు ఉన్నాడు. ఎందుకని? హైదరాబాద్ అనేటటువంటిది 1 కోటి మంది జనాభా ఉన్నారు, మల్టీనేషనల్ కంపెనీలు ఉన్నాయి, ఫ్లోటింగ్ ఏరియా ప్లస్ అక్కడ బిలియనీర్స్ ఉన్నారు, బిలియనీర్స్ ఉన్నారు. ఆ బిలియనీర్స్ లో ఎక్కువ వాళ్ళు ఎక్కడోళ్లే. వాళ్ళు వచ్చి ఇక్కడ అమరావతిలో ₹1,00,00,000 పెట్టి కొంటారా, 10 కోట్లు పెట్టి కొంటారా వెళ్ళా? మీరు చూడండి, ఇప్పటికీ రేట్లు అడుగుతుంటే బోళ్ళు చెప్తున్నారు గుంటూరు బెజవాడలో. అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు.
ఈవెన్ కొనేవాళ్ళు లేదు. అమ్ముదామని అవును. చూస్తున్నాం, మా ఇల్లు ఒక 70 లక్షలు 80 లక్షలు ఎవరైనా ఎత్తకు అమ్ముదామని. మొన్న ఉమ్, వరద వచ్చినప్పుడు ఉమ్. మునిగింది కదా, ఇంకా అందుకని కడిగించను కూడా కడిగించను, పూర్తి క్లీన్ చేయొచ్చులా, కొనేవాళ్ళు చేయబెట్టి. లేరు సార్, కొనేవాళ్ళు అదే రావడం అనేది ఉండాలి కదా నేను, అమ్మాలన్నా. వచ్చేసింది కదా ఉమ్, మళ్ళీ రాజధాని అంటున్నారు, ఇదంతా కలిపేసి 70-80 ఉమ్, లక్షల రూపాయలు పెట్టేస్తే ఈ జీవితం సెటిల్ అయిపోదాం అని నేను అనుకుంటున్నా. ఉమ్. కొనేవాడు కనిపించట్లేదు అక్కడ. అదే అదే ఎందుకంటే ఇప్పుడు హైదరాబాద్లో కూకట్పల్లిలో 70-80 లక్షలకి ఇల్లు ఏమన్నా వస్తుందా? రాదు కదా. ఏమో ఇప్పుడు రాదు, మరి 1 కోటి రూపాయల పైనే. రాజధాని ఈ ఉమ్, బెజవాడ గుంటూరు అన్ని కలిపితే మా బెజవాడ ఉమ్, కూకట్పల్లి అవుతుంది కదా. ఉమ్, కూకట్పల్లి అయినప్పుడు మా దగ్గర 70-80 లక్షలు అన్న రాబోద్దా అని ఉమ్. 2014 నుంచి ఆశ పెట్టుకున్నా నేను. 2047 అప్పుడు ఆశ విజన్ నిరాశ అయింది. విజన్ చూసుకునే ఇప్పుడు అమ్మకాలు కొనుగోలు జరగాలి అంతే. అప్పట్లో రెండు వేల 50 నలభై లక్షలు ఏడు 60 లక్షల కన్నా వెళ్ళింది, మళ్ళీ అవును. డౌన్ అయింది, ఉమ్, 45-50 ఆ రేంజ్కి వచ్చింది. ఇప్పుడు ఉమ్, అమ్ముదామంటే కొనేవాళ్ళు లేడు. అందరూ మాత్రం ఉమ్, ఉమ్, బోర్డులెట్టు కూర్చున్నారు, మాది అమ్ముతాం 60 లక్షలు 70 లక్షలు కానీ. ఉమ్, ఉమ్. అట్టుంది రెండు ప్రాంతాల్లో కూడా. కానీ రేపటి నుంచి డెవలప్మెంట్ అనేది పరుగులు పెడితే ఆటోమేటిక్ గా రియల్ ఎస్టేట్ కూడా ఏ మేబీ పరుగులు పరుగులు పెడుతుందేమో. ఏందండి, ఇది ఏమన్నా ఈ పరుగు పందెం పోటీనేది నాకు అర్థం కాల. ఎవడన్నా 100 కోట్లు పుచ్చుకుని వచ్చేస్తున్నా అని చెప్పి పరిగెడతాడా ఎవడన్నా? వచ్చేస్తున్నారనే కదా పరుగు చెప్పేది, అదే వీళ్ళు చెప్పేది, వచ్చేస్తున్నారనే కదా. డెవలప్మెంట్ అనేది ఇట్ ఈస్ ఏ ప్రాసెస్. ఒక రోజులో ఉమ్, వచ్చేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి ఓ 1000 కోట్ల రూపాయలు ఎదురుగుండా పెట్టుకుని రండి అనేది ఇసిరేది ఏమి ఉండదు. ఉమ్. ఇప్పుడు అయ్యో 21 5 స్టార్ హోటల్స్ అవన్నీ రెడీగా వస్తాయి, ఉన్నాయి, అవన్నీ ఒక్క రోజులో రావు కదా. ఒప్పందాలు పోనీ ఉమ్, వచ్చినోడు అందులో దిగేవాడేవాడు. ఇప్పటికీ ఒప్పందాలు 100% అయిపోయినాయి. ఆక్యుపెన్సీ లేదు బెజవాడ హోటల్కి. వచ్చి ఏం అవును, అక్కడే చేసుకుంటారు? లేదు, ఇక్కడ ఏం చేస్తారు. రైట్. మరొక అంశం సార్, సింహాచలం ప్రమాదం వెనక నిజంగా అంటే 7 మృతి చెందడం, తాజాగా హోంమంత్రి అనిత్ గారు మాట్లాడిన మాటలు, ఇంతకు ముందు వాళ్ళు వెళ్ళారంట, సమీక్ష చేశారట, కాకపోతే మేము గోడ చూడలేదు, అక్కడ ఎలా కట్టారో, లోపల పునాది వేసారో లేదో చూడలేదు అని చెప్పి మాట్లాడడం, ఖచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యం క్లియర్ గా కనిపిస్తుందా? వాళ్ళే బయట పెట్టుకున్నారా? సమీక్షలు అనేది మొక్కుబడి మాత్రమే. సక్సెస్ అయిందంటే ఎదుగో మేము గొప్పగా చేసాం, ఫెయిల్ అయిందంటే ఎదురువాళ్ళది. ఇది సహజ సిద్ధమైన అలవాటు మనకి. ప్రాక్టికల్గా అక్కడ ఏంటయ్యా అంటే ఆ ఈఓది బాధ్యత, అట్లాగే దానికి ఒక కమిటీ వేసి ఉంటారు కదా, ఆ ఉమ్, కమిటీది బాధ్యత. ఉమ్, ఇంకోటి నాకు తెలిసి కాంట్రాక్టర్ తినడానికి ఏముండదు, కాంట్రాక్టర్ని ఉమ్, దబాయించి పని చేయించారు. ఉమ్, దాని వెనకాలన కిట్ బ్యాగ్స్ ఆశించే రాజకీయ నాయకుల పాత్ర ఉంటుంది. బలి ఉమ్, పశువులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు, ఉమ్, డబ్బులు ఉమ్. తినేవాడేమో నాయకుడు. అంటే టెండర్ దక్కించుకున్న వాళ్ళు వాటాలు ఇచ్చేసుకుంటా పోతే ఇంకా అక్కడ నాణ్యత ఎక్కడ ఉంటది అనేది, అంతే అందులోకి ఇది కదా కేంద్ర జరిగేది, భవిష్యత్తులో ప్రభుత్వ కూడా స్కీమ్ అంతే ఇది. ఉంటుంది. ఉమ్, ఇప్పుడు మన దగ్గర ఆల్రెడీ ఇక్కడ ఇక్కడ ఎక్కడ ఎథిక్స్ ఉంది ముందు? ఉమ్, మన దగ్గర ఏమైనా ఎథిక్స్ ఉన్నాయా ఇప్పుడు? ఉమ్, ఎప్పుడో చచ్చిపోయినాయి. ప్రస్తుతం ఉమ్. గుడ్డెది సేలో పడ్డట్టు నడుస్తుంది. ఇప్పుడు దాంట్లో కూడా ఏంటి, వెంటనే తెలివితేటలు చూడండి, ఓ పరిహారం ప్రకటించేసి ఒక కమిటీ వేసేస్తే సరిపోద్ది, అంతే విచారణకి. సస్పెన్షన్ ఉమ్, చేస్తారు, రేపు పొద్దున అయిపోయా. ఉమ్, ఉమ్, ఏముంటది ఇందులో? అక్కడ 8 అప్పుడు చచ్చిపోయారా తిరుపతిలో, ఏమైంది? ఉమ్, 4 ఉమ్, సస్పెన్షన్, కొన్ని రోజుల పాటు సగం జీతం, ఆ ఉమ్, తర్వాత వాళ్ళు మళ్ళీ ట్రిబ్యునల్కి పోతే మిగతా జీతం ఇచ్చేస్తారు, ఉమ్, అయిపోద్ది. ఉమ్, జనాల ప్రాణాలు అంతే, అంత మించే ఉంది. కానీ ఆలయ పునరుద్ధరణ పనులు అంటే మరి అంత చీప్ గా చూస్తారా? అన్ని కోట్ల రూపాయలు కేంద్రం ఇస్తుంటే వాటిని ఇలాగైనా ఉపయోగించడం, అంటే ఇప్పుడు దాన్ని కాంట్రాక్టర్లని దోచుకోవడం, కాంట్రాక్టర్లు ఇదివరకటి రోజుల్లో నేనే వార్తలు రాసా, హిడెన్ ఆపరేషన్ చేసి కొంతమందిని పట్టుకున్నాం కూడా, కాంట్రాక్టర్లు లంచాలు ఇచ్చేటప్పుడు లేదా కాంట్రాక్టర్లకి డబ్బులు ఇచ్చేటప్పుడు ఇట్లాంటివి. ఎట్లాగా? అప్పుడు ఒక 10% ఏమో అధికారులకు ఇచ్చేవాళ్ళు లంచాలు, ఉమ్, ఉమ్, పెద్ద అమౌంట్ అయినప్పుడు ఆ రాజకీయ మంత్రో లేకపోతే ఉమ్, ఆ పై స్థాయిలో ఉండేటువంటి వాళ్ళకు 10% ఇచ్చేవాళ్ళు. ఉమ్, 10% వాళ్ళకి ప్రభుత్వంలో ఎవరైతే ఆ కాంట్రాక్ట్ చేంజ్ పెట్టారో వీళ్ళకి మొత్తానికి కలిపి ఒక 5% ఉండేది. ఉమ్, అందులో 2% సిఈ అని, 1% ఉమ్, వీళ్ళని ఇట్లాగ ఉండేది. ఇప్పుడు అట్లా అవును. కాదు, అందరూ దోచుకోవడమే, ఉమ్, ఎవ్వడికాడు దోచుకోవడమే. అవును. ఉమ్, ఇందులో ఏమవుతుంది? రాజకీయ నాయకుడు ఇష్టారాజ్యం నడుస్తుంది. మనం ప్రస్తుతం రాష్ట్రంలో నడుస్తున్నది రాజ్యాంగ ప్రభుత్వం కాదు, వాళ్ళే చెప్పారు కదా, ఉమ్, పొలిటికల్ గవర్నెన్స్ అని స్వయంగా చంద్రబాబు గారు చెప్తున్నారు కదా. పొలిటికల్ గవర్నెన్స్ లో ఉమ్, రాజకీయ నాయకుడు చెప్పినట్టు నడుస్తారు. రాజకీయ ఉమ్, నాయకుడు చెప్పాడు కాబట్టి ఈవో ఏం చేస్తాడు, కాంట్రాక్టర్ ఏం చేస్తాడు, ఆ ఉమ్, ఇంజనీర్లు ఏం చేస్తారు పాపం, వాళ్ళని బలి ఉమ్, పశువుల్ని చేస్తున్నారు. అసలు చేసేది ఎవరు? డబ్బులు తినేది ఎవడు? ఉమ్, రాజకీయ నాయకుడు. ఉమ్, ఈ అధికారులకి ఉమ్, వీళ్ళకి బుద్ధి ఉండాల్సింది ఏంటంటే, డబ్బులు తండుకుంటుందేమో రాజకీయ నాయకుడు, బలి ఉమ్, పశువులు అవుతోంది, సస్పెన్షన్లు అవుతోంది, కేసులు అవుతోంది, అరెస్టులు అవుతోంది, జైలు పాలవుతోంది అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులు.
ఉమ్, తేల్చుకోవాలి. తప్పులు మీరు చేసి మధ్యలో మీరు తినేది మేమేంది అనేది వీళ్ళందరూ ఎదురు తిరగాల్సిన రోజు ఉండాలి. అది ఉమ్, లేకపోతే ఉమ్. భవిష్యత్తులో వీళ్ళే దొంగలు, వాళ్ళేమో దొరలు. అంటే ఇక్కడ నిర్లక్ష్యం ఎక్కడ సార్? ఆలయాలు కాబట్టి నిర్లక్ష్యమా? ఆలయాలే కదా, ఏముందిలే వాళ్ళే ఆలయం ఏముందండి, కట్టుకుపోతారు కదా. దేంట్లో అక్కడ నిర్లక్ష్యం కేంద్ర లేదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పథకం విజయవాడలో కదా అది. అది కూలితే ఏమైంది, ఊరంతా మునిగితే అది నిర్లక్ష్యం ఉమ్, కాదు. వాడు జగన్ ఉమ్, తరపున మనిషి, లేకపోతే జగనే పడవలు పెట్టి గుద్దిచ్చేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఇక్కడ ఉమ్. ఏదో జగన్ టైంలో ఎవడో ఉన్నాడట అధికారి, అవునవును. ఎట్టండి అవును దిక్కుమాలని మాటలు రాసుకోవడానికి. మన దగ్గర కాశ్మీర్లో గనక చంపేస్తే మతం అడగలేదు, అదేదో అనవసరంగా సృష్టిస్తున్నారని అబద్ధాలు ఎట్లయితే ప్రచారం చేస్తారో, ఓ ఉమ్. నేరేటివ్ థింకింగ్ మనం అట్లా నడిచిపోద్ది ఇక్కడ అంతే. కాకపోతే ఏం జరిగినా జగన్ కి లింక్ పెట్టడం అనేది మాత్రం గ్రేట్ జాబ్ నిజంగా. అది నడుస్తూ ఎవరికి ఉంటది అది ఐడియా, అంతే. ఎవరికి రాదు. అది బాగా బాగా చేస్తున్నారు. కానీ ఒకటిసారి ఇందులో ఎంత జరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు ఈ మధ్య ఎందుకు సైలెంట్ అవుతున్నారు ఇలాంటి విషయంలో? ఒకప్పుడు మంచి హై రేంజ్ లో రెస్పాండ్ అయిన పవన్ కళ్యాణ్ ఎందుకు ఇప్పుడు మౌనంగా ఉన్నారు కానీ ప్రభుత్వానికి అనుకోవాలి? ఇబ్బంది వచ్చినప్పుడు రెస్పాండ్ అవుతుంటారు. అది దాన్ని డైవర్ట్ ఉమ్, చేస్తారు. ఇప్పుడు తిరుపతిలో ఉంది, ఉమ్, ముందు అవును. ఇష్యూ దెబ్బ కొట్టేటట్టు ఉంది, ధన్మని వచ్చేసి ఉమ్, ఆయన చాలా ఏకంగా వేగంగా అయోధ్య స్పందించారు అప్పుడు. రామాలయానికే పంపించేశారు లడ్డూలు అని చెప్పారు. ఎస్, అవును. అట్లాగే ఇక్కడ ఉమ్, ఉంది. మరి ఉమ్. మేము కఠినంగా ఎవరు, లేకపోతే ఇందులో కూడా డైవర్ట్ చేశారు చూడండి, మధ్యలో అనిత గారిని అభినందిస్తా. దాంట్లో అసలు అవును. ఏముంది చేయడానికి నాకు అర్థం కాలేదు. మరేంటో. కాబట్టి అట్లాగా అక్కడ ఏదో ఒకటి అంటే తన తను లైన్లోకి వచ్చి మాట్లాడితే ప్రచారం డైవర్ట్ అయిపోతుంది. ఉమ్, దాంట్లో ఉమ్, హ్యుమానిటీ లేకపోతే హ్యుమానిటేరియన్ ఇష్యూస్ ఏయ్యో తీసుకొచ్చేస్తారు. సరే ఒక అవును. సెక్షన్ అటుకెళ్ళిపోతుంది. కాబట్టి మనోడు అటు ఆలోచిస్తున్నాడు కదా, ఎందుకు లేరా మనం తిట్టడం గవర్నమెంట్ని, సైలెంట్గా ఉండండి అంటారు. అధికార ఉమ్, పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ఎట్టాగూ తిట్టుకోలేరు కదా. విపక్షంలో ఉమ్. ఉన్నటువంటి ఇష్యూని డైవర్ట్ చేయడం ఆయన కాన్సెప్ట్, నడిచిపోతుంది అంతే. ఉమ్. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం, జనగణన అనేది ఓకే రెగ్యులర్ గా జరిగేది, దాంతో పాటు కులగణన కూడా చేయాలనుకోవడం ఒక విప్లవాత్మక మార్పుకి ఏమన్నా అడుగులు వేస్తుందా భవిష్యత్తులో? మంచో చెడో తేల్చేస్తుంది దేశానికి. ఉమ్, అలాంటి సమీకరణాలు తీసుకొచ్చినటువంటి నితీష్ కుమారు థర్డ్ ప్లేస్కి వెళ్ళాడు. అలాంటి ఉమ్, సమీకరణాలు తీసుకొచ్చిన జగన్ ఓటమి పాలయ్యాడు. ఉమ్, వీళ్ళు లెక్క వరకు వేస్తారు, కానీ ఆ సమీకరణాల ప్రకారం ఇస్తారా? వాస్తవంగా ఉమ్, సమీకరణాలకి ఈ లెక్కలన్నిటికంటే ముందే వాళ్ళు బీసీలకు సంబంధించిన పదవులు ఎప్పుడో ఇచ్చేశారు, ప్రధానమంత్రి పదవి దగ్గర నుంచి ముఖ్యమంత్రుల ఉమ్, పదవుల దాకా. కాకపోతే ఉమ్, ఆ, రా రాహుల్ గాంధీ చేతిలో ఉన్న అస్త్రాన్ని మార్చడానికి తమ చేతుల్లోకి తీసుకోవడానికి చేసిన ప్రయత్నం, ఉమ్, ఉమ్. అంతమించి ఏం లేదు ఇది. కానీ వాస్తవానికి సార్, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో వాళ్ళ కులాల లెక్కలైతే నాకు తెలిసి ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రిస్కా సాహసమా? ఏమీ లేదు, ఎందుకు? అదొక రాజకీయ అంశాన్ని తన చేతిలోకి తీసుకుంది, అంత మించి రిస్క్ లేదు, పాడు లేదు. ఇప్పుడు ఆ, మహారాష్ట్రలో బీసీ, మహారాష్ట్రలో ఎస్సీ, తెలంగాణలో బీసీ, తెలంగాణలో ఉమ్, బీసీ, ఆంధ్రాలో ఓసీ, ఉమ్, లేదా ఉమ్, ఆంధ్రాలో బీసీ, తెలంగాణలో ఓసీ. ఉమ్, ఏ లెక్క అవును. ప్రకారం ఉమ్, కట్టాలి ఈ జనాభా అవును. లెక్కలు? ఉమ్, ఉమ్, చాలా చిత్ర ఉమ్, విచిత్రంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. చాలా అంటే కాంప్లికేషన్స్ వస్తాయి. ఓవరాల్గా జనగణన అంతా కోర్టుల్లో కేసుల కింద వెళ్ళిపోయి దాని ఆధారంగా శాంత నియోజకవర్గాల పునర్విభజన జరగకుండా చూసే ప్రయత్నం జరగచ్చు. ఉమ్. అంటే ఇందులో కులాల ఓట్లు, మైనార్టీ ఓట్లు అనేవి కూడా చాలా కీలకం. ఆ దిశగానే రాజకీయాలు జరుగుతూ ఉంటాయి, ప్రధానంగా మన తెలుగు రాష్ట్రాల్లో. అన్ని ఇలాంటి సందర్భంలో పార్టీలోకి తెలుసండి ఎవడే కులం అనేటటువంటిది, కులాలు ఏంటి ఎక్కువ ఉన్నాయి ఏది తక్కువ ఉన్నాయి అన్నది తెలియనోడు ఎవడు లేడు. ఉమ్, ఈ ఉమ్, జనగణన అనేది జనాల కోసం అంతే. ఉమ్. అంతే తప్ప అంతకుమించి బీజేపీ తనకు తానుగా బలోపేతం అవడానికి ఏమన్నా ఒక మాస్టర్ ప్లాన్ ఏమన్నా వేసిందా? వాళ్ళు ఎప్పుడో మాస్టర్ ప్లాన్ వేసి బీసీల అభ్యున్నత అనేది ముందుకు తీసుకొచ్చింది నరేంద్ర మోడీని పెట్టారు. బ్రాహ్మణ ఉమ్, పార్టీగా ముద్రపడ్డటువంటి పార్టీ బీసీని ముందుకు తీసుకొచ్చింది, ఏనాడో జరిగిపోయింది. అలాగే బీజేపీ. ముఖ్యమంత్రిగా ఛత్తీస్గఢ్కి అయినా, మధ్యప్రదేశ్ అయినా, ఉమ్, రాజస్థాన్ లాంటి చోట్ల ఇదివరకు ఉన్నటువంటి నిరంతరం ఉండే రమణ్ సింగ్లు, శివరాజ్ సింగ్ ఉమ్, చౌహాన్లని, ఉమ్. వసుంధర రాజ్ సింధియా వాళ్ళని పక్కన పెట్టి కొత్త వాళ్ళనే కదా తీసుకొచ్చింది. గుజరాత్లో అవును, కూడా కొత్త అవును, వాళ్ళనే కదా తీసుకొచ్చింది. అది ఎప్పుడో అవును. సోషల్ ఇంజనీరింగ్ చేసేసింది. ఉమ్, ఇప్పుడు జనం ఉమ్. కోసం చేస్తోంది, అది రాహుల్ గాంధీ నుంచి లాక్కోవడానికి, అంత మించింది లేదు. అంతే, అది వర్కౌట్ అవుద్దో లేదో, సక్సెస్ అవుద్దో లేదో ఇప్పుడు చెప్పలేమేమో. అంతే. రైట్, రైట్. చూద్దాం. మొత్తానికి ఈ నిర్ణయం అంతా అయితే మోడీ కీలక అడుగులే వేస్తున్నారా, అది ఎంతవరకు సక్సెస్ అవుద్ది, భారతీయ జనతా పార్టీకి ఎంతవరకు కలిసి వస్తుంది అనేది, అలాగే రాష్ట్రంలో కూడా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం జరగబోతోంది. ఒక పక్క అమరావతి రాజధాని 2.0 అనేది వీరే చెప్తున్నారు. అలాగే నెక్స్ట్ 2.0 వైసీపీ అధికారంలోకి వస్తే 2.0 ఎలా ఉంటుందో ఇప్పటి నుంచే చూపిస్తారని జగన్ కూడా చెప్తున్నారు. ఇద్దరికిద్దరు పోటాపోటీగా అయితే రాజకీయాలు అయితే మొదలు పెట్టారు, స్టార్ట్ అయింది. జూన్ తర్వాత నుంచి ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలాగే వైసీపీ టీం రెడీ అవుతుంది. దాని పరిణామాలు ఎలా ఉంటాయి, ఎంతవరకు
రాజకీయంగా వైసీపీకి కలిసి వస్తాయి. ఇవన్నీ వేచి చూడాల్సిన అంశాలు. ఇది వాళ్ళ వీకెండ్ విత్ జర్నలిస్ట్ సాయి.